చాలామంది అప్పుల సమస్యల్లో పడి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేదా ఎంత డబ్బు సంపాదించినా నిలకడగా ఉండట్లేదు, మేము ఏం చేయాలి అని బాధపడేవారు. కొంతమంది ఏ జాబు లేక సంపాదిద్దామంటే ఏ పని దొరకక, లేకుంటే ఏ వర్క్ దొరకక అలా ఇబ్బంది పడేవారికి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మేము చెప్పే కంటెంట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఈ అప్పుల బాధలు తీరాలి అనుకునే వారు ఏం చేస్తారు అంటే, మీరు ఒక్క పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టైమింగ్లో చేయాలి అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి. అప్పుల బాధలు తీరాలి అనుకునే వారు ఏం చేస్తారు అంటే, ఒక గాజు బౌలు లేకుంటే మట్టి పాత్రను తీసుకోండి. మట్టి పాత్రను తీసుకున్నాక మీరు అందులో కాస్త గల్ల ఉప్పుని వేసుకోండి. కాస్త గల్ల ఉప్పుని వేసుకున్న తర్వాత అలాగే కాస్త పసుపు, కాస్త కుంకుమను, లేదా 1 రూపాయి కాయిన్ కూడా వేసుకోవాలి. 1 రూపాయి కాయిన్ లేదా 2 రూపాయి కాయిన్, అంటే మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్, ఏ కాయిన్ అయినా ప్రాబ్లం లేదు, వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 చేతుల మధ్యలో ఆ గాజు బౌల్ను పట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా 2 చేతుల మధ్యలో ఆ గాజు బౌల్ను పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల చుట్టూ తిరగండి. మీరు ఎన్ని గదుల చుట్టూ తిరిగినా ప్రాబ్లం లేదు. బాత్రూమ్ వరకు వెళ్ళొచ్చా అనే డౌట్స్ అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు బాత్రూమ్ వరకు కూడా వెళ్ళొచ్చు. తిరిగిన తర్వాత కానీ ఆ పరిహారం చేసేటప్పుడు మీ పక్కన ఎవ్వరూ ఉండకూడదు. మీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. మీరు ఆ పరిహారం చేసినట్టు ఎవరికి తెలియకూడదు. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం లేదు. బయట వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే బంధువులు కానీ చుట్టాలు కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. మీ ఇంట్లో వరకు మీ ఫ్యామిలీ కానీ, లేకుంటే మీకు సంబంధించిన వాళ్ళ, అంటే మీ ఫ్యామిలీ వరకే, ఎవరికి తెలిసిన ప్రాబ్లం లేదు. అలా అనేసి మీరే చేయాలనే రూల్ లేదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా చేయండి. 2 చేతుల మధ్యలో గాజు బౌల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎన్ని గదులు అవుతున్నాయో అన్ని గదుల చుట్టూ తిరగమన్నాను కదా, తిరిగేసేయండి. తిరిగేసాక ఏం చేస్తారంటే, దాన్ని ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టాలి. ఎవ్వరు చూడని ప్రదేశంలో అంటే మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకా వేరే ప్రదేశంలో, అంటే ఎవ్వరికి కనిపించని ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చు. ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టండి. అలా ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టిన తర్వాత మీరు దాన్ని ముందే డిసైడ్ అవ్వండి. ఎన్ని రోజుల తర్వాత ఆ గాజు బౌల్ని తీయాలి, ఎన్ని రోజుల వరకు ఆ గాజు బౌల్ ఉంచుకోవాలి అనేది. అంటే మీరు ఫస్ట్ 7 రోజుల తర్వాత తీయాలనుకుంటున్నారా, లేకుంటే నెల రోజుల, లేకుంటే 3 నెలల, సంవత్సరం అని ముందే డిసైడ్ అవ్వండి. ఆ గాజు బౌల్ పెట్టే ముందు మీరు అలా డిసైడ్ అయిన తర్వాత, కొంతమంది 7 రోజుల తర్వాత తీసేస్తాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, కరెక్ట్గా ఆ గాజు బౌల్ పెట్టిన రోజు నుంచి లెక్క పెట్టుకోండి. 7 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 8వ రోజు ఆ గాజు బౌల్ని తీసేసి అందులో ఉన్న గల్ల ఉప్పుని, పసుపు, కుంకుమని పారే నదిలో కానీ, లేకుంటే ఇంట్లో ఉన్న సింక్లో కానీ వేసేయండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడ వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ నీళ్ళలోనే వేయాలి. ఇంకా మా దగ్గర సింకులు లేదండి, సింకులో వేస్తే ఉప్పు కరుగుద్దో కరగదో, లేకుంటే పారే నది దగ్గరలో లేదు అనుకునే వారు ఏం చేస్తారంటే, ఒక చెంబులో లేకుంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. వాటర్ తీసుకొని నీళ్ళల్లోన వేసేయండి. ఆ గల్ల ఉప్పుని, పసుపు, కుంకుమని వేసేసి ఏదైనా ఒక చెట్టు మొదలుకి వేసేయండి. అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఏ టైమింగ్లో చేయాలంటే, ఎప్పుడైనా సరే ఈ పరిహారం మీరు మంగళవారం లేదా శుక్రవారమే చేయాలి ఖచ్చితంగా. ఆ 2 రోజులు చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఆ 2 రోజులు చేస్తేనే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ మీరు చూస్తారు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మీ 2 చేతుల మధ్యలో గాజు బౌల్ను పట్టుకుంటారు కదా, సో అప్పుడు మీరు మనసులో చెప్పుకోండి, మీకు అప్పుల సమస్యలు తీరాలా, లేకుంటే డబ్బు మీ ఇంటికి రావాలా, అదే ధనలక్ష్మి మీ ఇంటికి రావాలా, లేకుంటే డబ్బు మీ ఇంట్లో నిలకడగా ఉండాలా అనేది మీరు అప్పుడే మీ మనసులో చెప్పుకోండి.
చిప్పుకున్న తర్వాతనే ఆ గాజు బౌల్ని పెట్టండి ఆ ప్రదేశంలో, ఎవ్వరు చూడని ప్రదేశంలో. మర్చిపోవద్దు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల లోపే చెయ్యాలి, లేదా తెల్లవారుజామున అంతే, తెల్లవారుజామున కూడా 5 గంటల నుంచి 7 గంటల లోపే చేయాలి. టైమింగ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం అయినా మార్నింగ్ అయినా మీరు ఏ టైమింగ్లో చేసినా కానీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపే చేయాలి. ఏ టైమింగ్లో చేసినా ఇబ్బంది లేదు. టైమింగ్ గుర్తుపెట్టుకుంటున్నారు కదా, టైమింగ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోవద్దు. మీరు ఆ టైమింగ్లో చేయడం వల్లనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ టైమింగ్లో ఎందుకు చేయాలి అనే డౌట్స్ మీకు రావచ్చు. ఆ టైమింగ్లో ఎందుకు చేయాలంటే తదాస్తు దేవతలు తిరుగుతాయని శాస్త్రాల్లో చెప్తున్నారు, శాస్త్రాల్లో చెప్పబడింది. సో అందుకని ఆ టైమింగ్లో చేయడం వల్ల మనకి అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ఆ టైమింగ్లో చేయడం చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఆ టైమింగ్నే ఫాలో అవ్వండి, ఆ టైమింగ్లోనే చేయండి. ఇది కనుక మీరు చేస్తే మీరు ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూస్తారు. మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత బాగుంది రిజల్ట్ అనుకుని మీరే ఆశ్చర్యపోతుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ పరిహారం అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ కడుక్కున్నాక అప్పుడు మళ్ళీ మీరు ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, స్నానమే చేయాలని ఏం రూల్ లేదు. కానీ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి చేస్తే ఇంకా బెటర్. స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు స్నానం చేసిన తర్వాత అయినా ఈ పరిహారం చేయొచ్చు, లేదా స్నానం చేయకుండా ముందు నేను చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలా కూడా చేయొచ్చు. ఎలా చేసినా ప్రాబ్లం లేదు. కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, స్నానం చేసేకే చేయాలా, స్నానం చేయకుండా చేయకూడదా అని, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, డౌట్ క్లారిటీ చేస్తున్నా. అందుకని చెప్పేసి మీరు ఆ టైమింగ్లోనే మీరు ఈ పరిహారం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, శుక్రవారం మంగళవారం మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి. అది సాయంత్రం కానీ లేకుంటే పొద్దున కానీ ఈ టైమింగ్లోనే ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల లోపు, పొద్దున 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు. శుక్రవారం మంగళవారం ఈ 2 రోజులు చేసుకుంటే ఇంకా మంచిది. 2 రోజుల్లో ఏ రోజు చేసుకున్నా ప్రాబ్లం లేదు. మీరు శుక్రవారమే చేయాలా, మంగళవారం చేయకూడదని రూల్ ఏమి లేదు. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 2 రోజులు గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా ఆ టైమింగ్ని ఫాలో అవుతారు, చేస్తారు. సో మీరు చెయ్యండి, చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.